మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము దృష్టి ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు బట్టి మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలైన ప్రతి హృదయకాల మనం చూడగలుగుతున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప చేతనే మనం ఉదయకాలము చూడగలుగుతున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అత్తుకొని ఆ వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం ద్వితీయ శకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ద్వితీయ శకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ వాక్య భాగంలో చూసినట్టయితే లవ్ ద లార్డ్ యువర్ గాడ్, దేవునిని ప్రేమించడము అనే అంశం హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. అలాగే చూసినట్టయితే మన పిల్లలను ప్రభు శిక్షణలో ప్రభు బోధనలో పెంచడము చాలా ప్రాముఖ్యమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డలకు దేవుని యొక్క వాక్యము బోధించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాక్యము వారికి బోధించినప్పుడు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోరు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేసిన మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పినప్పుడు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షణలో ప్రభు బోధనలో వారి పెంచండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం విన్న మనము పెద్దవారుగా మనం వాక్యం విన్నప్పుడు మన పిల్లలకు వాక్యాన్ని బోధించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు కూడా దేవాది దేవుడు మరి యొక్క మాటలను తెలియజేస్తా ఉన్నాడు. మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యము తెలియచేయండి అనే మాట హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ మన పిల్లలను మన కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించడం చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గర్భఫలము ఎక్కువ ఇచ్చే బహుమానము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి గర్భఫలము దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ గర్భఫలాన్ని దేవుని కొరకు మనం పెంచి వాక్యానుసారంగా పిల్లలను మరి నడిపించడం ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్యం ఏం తెలియజేస్తుందంటే మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు కూడా మీ పిల్లలతో దేవుని యొక్క మాటలను పంచుకోండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే మొదటి వచనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే నీవు నీ కుమారుడును నీ కుమారుడును అంటే జనరేషన్ టు జనరేషన్ పిల్లలకు కూడా ఈ మాటను దేవుడు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. నీవును నీ కుమారుడును దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన అన్ని ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నిటినీ నీ జీవిత దినంలో గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడవున్నట్టు మీరు సాధీనపరుచుకున్నట్టుకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన దీర్ఘశాంతము అనగా కట్టడలను విధులు ఇవి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మరి 40 సంవత్సరంలో అరణ్య ప్రయాణం తర్వాత దేవుడు వారికి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీ పిల్లలకు తెలియచేయండి. మీ పిల్లలకు దేవుని యొక్క మాటలను కట్టడలను మొదటగా దేవునికి భయపడి జీవించే విధంగా మీరు ఏవైతే దీర్ఘాయుష్మందు మీరు పొందబోతున్నారో అవన్నీ కూడా మీ పిల్లలకు తెలియచేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి దేవునికి భయపడి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా దేవునికి భయపడి జీవించవలసిన అవసరం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నీ జీవిత దినంలో గైకొనొచ్చు. మన బ్రతుకు దినంలన్నింటిలో కూడా దేవుని వాక్యాన్ని గైకొనొచ్చు. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్య ప్రదేశంలో 40 సంవత్సరములు ప్రయాణమవుతున్న సమయంలో దేవుడు
దేవుడు వారికి తెలియజేస్తున్న ఈ ప్రాముఖ్యమైన సందేశం ఈ హృదయకాలం, ఈ మాటలు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ నీ జీవిత దినములన్నిటిని గైకొనుచు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్టుకు మీరు స్వాధీనపరుచుకున్నట్టు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధించవలెనని మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా ఆ కట్టడ విధులివి. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలుగు బహుగా అభివృద్ధి నొందినట్టు నీవు వాటిని అనుసరించి నడుచుకోవలెను. దేవుని యొక్క మాటలను విని వాక్యానుసారంగా మనం జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే వారి వాక్యానుసారంగా వారిని పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవచించే దేశంలో మేలు కలుగు బహుగా అభివృద్ధి నొందినట్టు నీవు వాటిని అనుసరించి నడుచుకోవాలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మాటలను అనుసరించి నడుచుకోవడం వల్ల మన పిల్లలు దీవించబడతారు. జనరేషన్ టు జనరేషన్, తరతరాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మన పిల్లలను క్రమశిక్షణలో దేవుని వాక్యంలో పెంచే బాధ్యత ప్రతి తల్లిదండ్రికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటలు దేవాతి దేవుడు ఉదయకాలము ఇజ్రాయేలు ప్రజలతో కాదు కానీ మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడారు దేవుడు, మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, పాలు తేనెల ప్రదేశంలో మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాటలు విన్నప్పుడు ఆశీర్వదించబడతారని దేవుడు ఆ సమయంలో తెలియజేశాడు. ఇదే కాలం దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఒకసారి గమనించినట్టయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం చూసినట్టయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి 6 వచనంలో చూసినట్టయితే మొదటి 2 వచనంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ 4 వచనంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మొదటి 2 వచనంలో అనేది మన జీవితంలో మన ఆ 2 మాటలు మన జీవితాలను హత్తుకొని జీవించినప్పుడు ఆ 4 నుంచి 6 వరకు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించుచున్నాడు. సమస్త జనుల కంటే నేను హెచ్చించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క భూమి మీద మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చింపు చేశాను. నీ దేవుడైన యెహోవా మాట వినినెడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మొదటగా చేయవలసింది ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవునికి భయపడాలి, దేవుని చిత్తానికి లోబడి జీవించడము చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చింపజేస్తాడు. సమస్త జనుల కంటే హెచ్చింపు చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు. అలాగే వాక్యం అనేది మన బిడ్డలకు బోధించాలి. మనము దీవించబడినప్పుడు, మనం ఆశీర్వదించబడినప్పుడు మన పిల్లలు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కాబట్టి వారికి దేవుని వాక్యము అందించే బాధ్యత మన మీద ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రకటించకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అనేది మన బిడ్డలకు బోధించి వాక్యానుసారంగా వారిని నడిపించే బాధ్యత మనందరి మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు 4వ వచనంలో ఈ మాటలు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులుగా
మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలుతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన రక్షకుడైన దేవాది దేవుడు అయి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవునిని మనము ఆరాధించవలసి ఉన్న మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తలో చూసినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు దేవాది దేవుడు తెలియజేసిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము దేవుని ఎలా ఆరాధించాలి అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అయితే యథార్థంగా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించే కాలం వచ్చిచున్నది. అది ఇప్పుడు వచ్చిచున్నది. తనను ఆరాధించి వారు అటువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సత్యముతోని ఆత్మతోని దేవుని ఆరాధించవలసిగా ఉండవలసిన సమయము ఆశూన్యమైనదని సత్యాన్ని ఇక్కడ యోహాను సువార్తలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా మన ఆత్మతోని సత్యముతోని మన పూర్ణ హృదయంతోని మన పూర్ణ ఆత్మతోని దేవుని ఆరాధించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తిరిగి మనం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంకి వచ్చినట్టయితే, నీ పూర్ణ హృదయంతోని, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలను నీ హృదయంలో ఉండవలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో దేవుని మాటలు ఉండవలను. ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయాల్లో శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మనం జీవించడము చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. నీవును నీ కుమారుడును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. మనం పిల్లలతో కూర్చున్నప్పుడు, పండుకునేటప్పుడు, మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు మన పిల్లలతో దేవుని వాక్యం ఎల్లప్పుడూ మాట్లాడేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే మన పిల్లలతో మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు, లేదా మనం ఎక్కడైనా ప్రయాణంలో వెళుతున్నప్పుడు కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. మనం చేసే ప్రతి పని కూడా ప్రార్థన పూర్వకంగా, మనం ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేసుకొని వెళుతున్నప్పుడు పిల్లలకి కూడా వారు మనల్ని చూసినప్పుడు, వారు పెద్దగా అవుతున్నప్పుడు వారు కూడా ఆ రీతిగానే ప్రార్థన చేసుకొని వారు వెళుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, వాక్యం అనే విత్తనం అనేది నాటబడాలి. ప్రతి కుటుంబంలో వాక్యం అనే విత్తనం నాటబడాలి. ప్రతి కుటుంబంలో దేవుని వాక్యం ఉండే విధంగా మనము సిద్ధపరచుకుంటూ మన కుటుంబాలను కూడా సిద్ధపరచవలసిన అవసరం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, నీవును నీ కుమారులను అభ్యసింపచేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. దేవుని వాక్యం అనేది ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని, వాక్యాన్ని మన హృదయంలోనూ కాదు కానీ మనం వాటిని అభ్యసింపజేసే మన పిల్లలతో కూడా వాక్యంని మాట్లాడాలి. ఎందుకంటే వారు పెద్దగా అయిన తర్వాత వాక్యానుసారంగా వారు నేర్చుకున్నప్పుడు వారి పిల్లలు కూడా వాక్యాన్ని నేర్పిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతుకు కట్టుకోవలను. సూచనగా వాటిని మన చేతులలో ఎల్లప్పుడూ కూడా వాక్యం అనే జీవ గ్రంథం మన చేతిలో ఉండాలి. వాక్యాన్ని మన బిడ్డలకు బోధించాలి. వాక్యానుసారంగా వారిని పెంచాలి. వాక్యము వారి జీవితంలో వెలుగునిస్తుంది. కీర్తనలో ఉంటుంది, 119వ కీర్తన చూసినట్టయితే వాక్యం ఏం చేస్తున్నదో ఒకసారి మనం పరిశోధించినట్టయితే,
119 కీర్తన 50వ వచనం చూసినట్టయితే 119 కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. వాక్యమునది మనం బ్రతికించుచున్నది, వాక్యమునది మన బిడ్డలను బ్రతికిస్తున్నది. అలాగే బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. వాక్యము, దేవుని యొక్క వాక్యము బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యము నెమ్మది కలగజేస్తుంది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 119 కీర్తన 50వ వచనం చూసినట్టయితే 105వ వచనం చూసినట్టయితే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము పాదములకు దీపంగా ఉన్నది. అలాగే నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి మన పిల్లలతో ఎల్లప్పుడూ కూర్చున్నప్పుడు మాట్లాడాలి, వాక్యాన్ని బోధించాలి, వెళుతున్నప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి. మనం పిల్లలతో గడుపుతున్నప్పుడు దేవుని మాటలను పంచుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ మన గృహాలలో దేవుని వాక్యము ఉండే విధంగా దేవునికి మనం భయపడుతూ వాక్యానుసారంగా మన పిల్లలను కూడా పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రికి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో దేవుడు అదే తెలియజేస్తున్నాడు. మీరు నడుచుచున్నప్పుడు, మీరు వెళుతున్నప్పుడు, అలాగే మీరు కూర్చున్నప్పుడు, మీరు పండుకునేటప్పుడు మీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయండి. అవి మీ చేతులకు కట్టుకొని ఉండండి. వాక్యం అనేది మన చేతులలో ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మన పిల్లలను పెంచవలసిన అవసరం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి ఇంటిలో కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. అవి నీ కన్నుల నడుమున బాసిక వలె ఉండవలను. నీ ఇంటి దారంలో, బంధముల మీద, నీ గడపల మీద వాటిని రాయవలను. దేవుని వాక్యం అనేది మన గృహాలలో ఉండాలి. దేవుని వాక్యము ఎవరైనా మన గృహాలకు దర్శించినప్పుడు వాక్యము వారికి ఎదురుగా కనబడే విధంగా మన గుమ్మంలో తలుపుల దగ్గర పైన దేవుని వాక్యం ఉండాలి. మన గృహాలలో దేవుని వాక్యం ఉండే విధంగా మనం గృహాలని మనము ఆ రీతిగా గృహాలను సిద్ధపాటు చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము అనేది మన హృదయంలో, అలాగే మన కుటుంబంలో, అలాగే మన గృహాలలో వాక్యము నిత్యం ఉండే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, మన బిడ్డలను సిద్ధపరుస్తూ, కుమారులను కుమార్తెలను సిద్ధపరుస్తూ వారికి వాక్యం అనేది ఎల్లప్పుడూ గృహాలలో కనబడే విధంగా మనము వాక్యాన్ని వారికి కనబడేటట్టుగా రాసి ఉంచడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తెలియజేసిన మాటలు జాగ్రత్తగా విని వాటిని అభ్యసింపజేసి నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకునేటప్పుడు మీ పిల్లలతో మాట్లాడాలి. అవి నీ చేతులకు కట్టుకోవాలి. అలాగే చూసినట్టయితే నీవు నీ కన్నుల నడుమున బాసిక వలె ఉండవలను. నీ ఇంట్లో దారంలో, బంధముల మీద, ఆ గుమ్మంలో మీదను వాటిని రాయవలను. వాక్యం అనేది మన ఎల్లప్పుడూ మన జీవితాలలో అలా రీతిగా మన పిల్లలకు వాక్యాన్ని బోధిస్తూ మన గృహాలలో ఎప్పుడు కూడా వాక్యం అనేది రాసి, వాక్యము ఉంచి, వాక్యానుసారంగా జీవించడము ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనము దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ఎల్లప్పుడూ మన గృహాలలో ఉండే విధంగా, వాక్యము ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండే విధంగా, ఎల్లప్పుడూ మన పిల్లలతో వాక్యాన్ని మాట్లాడే విధంగా మనల్ని మనం భద్రపరుచుకుంటూ, మన పిల్లలను భద్రపరుస్తూ రాబోయే తరానికి వాక్యము అందించే బిడ్డలుగా మనందరి బాధ్యత ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే మార్కు సువార్తలో వచ్చిన మాటను గమనించినట్టయితే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మొదట మన కుటుంబంలో మనం భద్రం చేసుకుంటూ ఆ తర్వాత సువార్త ప్రకటించే బిడ్డలుగా కూడా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం వెళ్ళలేకపోతే వెళ్ళే వారినైనా బలపరిచి పంపే విధంగా ఉండాలి. వాక్యం అనేది దేశానికి, ప్రపంచానికి వాక్యం అనే విత్తనము
విత్తనము నాటబడాలి, వాక్యం అనేది ప్రకటించబడాలి. మొట్టమొదటిగా మన కుటుంబంలోను మన పిల్లలను భద్రం చేసుకున్న తర్వాత తిరిగి వాక్యం అనేది సువార్త అనేది ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయకాలము దేవుడి ఇట్టి మాటలను మీ హృదయాలలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. వాక్యానుసారంగా మన పిల్లలను పెంచుదాము, వాక్యానుసారంగా మనము జీవిస్తాము, వాక్యానుసారంగా అనేకులను నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ హృదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు మీ పిల్లలతో వాటిని పంచుకోండి, వాటిని అభ్యసింపజేసి మాట్లాడండి అని మీ గుమ్మంల మీద అలాగే రాయాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. ప్రభా, మా పిల్లలను నీ యొక్క క్రమశిక్షణలో బోధలలో పెంచడానికి మాకు కావలసిన జ్ఞానంను మాకు దయచేయండి. మా పిల్లలను రాబోయే తరతరాలుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సహాయం ఇచ్చేయండి. అలాగే ఇన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యల నుంచి వారిని విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. దాని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. వారికి మంచి ఆరోగ్యంను బలమును దయచేసి నీ పరిచర్యలు నీ సేవలో పాల్పంచుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే తండ్రి ఈ రోజంతట్లో కూడా మనలను మా కుటుంబంలో మా దేశాన్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన పిల్లలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్.